నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో కూడా ఆయనకు సఖ్యత చెడిందట. టీడీపీ పట్ల వేమిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇంతకు వేమిరెడ్డి అసంతృప్తికి కారణం ఏంటి? పార్టీ కార్యక్రమాలకు ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు? నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీపై అసంతృప్తిగా ఉన్నారా? జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయనకు గ్యాప్ పెరిగిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బలమైన రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆయనకు అంగబలం, అర్ధబలం దండిగా ఉండడంతో వైసీపీ అధినేత జగన్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించి మరీ రాజ్యసభ సభ్యుడి హోదా ఇచ్చారు. వైసీపీలో ఆయనకు కీలక పదవులే దక్కాయి. రాయలసీమలోని కొన్ని జిల్లాలకు సమన్వయకర్తగా కూడా జగన్ నియమించారు. అయినా సరే తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, తన భార్య ప్రశాంతికి వైసీపీలో టికెట్ వచ్చే అవకాశం లేదని భావించి ఆయన లోక్సభ ఎన్నికలకు ముందు టీడీపీలోకి జంప్ అయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు జిల్లాలో మంచి పేరుంది. ఆయన తన సేవా కార్యక్రమాలతో జనంలో పాపులర్ అయ్యారు. అయితే వైసీపీలో ఉండగా తాను చెప్పిన వారికే నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ టికెట్లివ్వాలని జగన్ వద్ద షరతు పెట్టారట. దీనికి జగన్ ఒప్పుకోకపోవడంతోనే పార్టీ మారినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ కాస్త బలహీనంగా ఉండడంతో చంద్రబాబు వెంటనే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డికి నెల్లూరు టికెట్ ఇవ్వడమే కాకుండా భార్య ప్రశాంతికి కొవ్వూరు టికెట్ కేటాయించారు. ఇద్దరూ కూడా గెలిచి అధికార పార్టీలో భాగమయ్యారు. వేమిరెడ్డి ప్రశాంతికి చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ పాలక మండలి సభ్యురాలిగా కూడా అవకాశం ఇచ్చింది. అయితే ఇన్ని పదవులు పొందిన వేమిరెడ్డి ఇప్పుడు ఎందుకో టీడీపీతో అంత సఖ్యతగా ఉండడం లేదని తెలిసింది. కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలలు గడవక ముందు ఆయనలో అసంతృప్తి నెలకొన్నట్లు చర్చ జరుగుతోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి టీడీపీ నేతలకు మధ్య సఖ్యత లేదని గత కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. అనేక విషయాల్లో నేతలతో అభిప్రాయ భేదాలున్నట్లు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో టాక్ వినిపిస్తోంది. భార్యాభర్తలిద్దరూ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈ క్రమంలో తమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని భావించారట. కానీ వారు ఆశించిన స్థాయిలో ప్రయారిటీ లభించకపోవడం, లోకల్ టీడీపీ లీడర్ల పెత్తనమే ఎక్కువగా సాగుతూ ఉండడంతో వేమిరెడ్డి ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. నెల్లూరు పరిధిలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే ఎంపీగా ఉన్న వేమిరెడ్డి అనుచరులకు ఆయా నియోజకవర్గాల్లో ప్రాధాన్యత లభించడం లేదట. వేమిరెడ్డి వర్గం అని చెప్పుకున్న నాయకులను స్థానిక టీడీపీ నాయకులు సైడ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయం వేమిరెడ్డి వద్దకు వెళ్లడంతోనే ఆయన ఎమ్మెల్యేల వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట. అయితే చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేలకే నియోజకవర్గంలో పవర్ ఇవ్వడంతో వేమిరెడ్డి ఏమీ చేయలేకపోతున్నారట. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన నిరసనను డిఫరెంట్గా వ్యక్తం చేశారట. ఆ రోజు వైసీపీ పార్టీ పత్రికకు ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారట. జగన్ అనుకూల మీడియాకు ఇంత పెద్ద యాడ్ ఇవ్వడం నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రకటనలో చంద్రబాబు, లోకేష్ను పొగుడుతూ ఉన్నా అది జగన్ పత్రికలో రావడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల తనపై టీడీపీ అనుకూల పత్రికలు వ్యతిరేక వార్తలు రాస్తూ ఉండడంతోనే ఇలా వారికి వేమిరెడ్డి కౌంటర్ ఇచ్చారనే టాక్ కూడా నడుస్తోంది.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసంతృప్తిని వేర్వేరు మార్గాల ద్వారా అధిష్టానానికి చేరవేస్తున్నా ఇప్పటివరకు అటువైపు నుంచి మాత్రం స్పందన కరువైందట. ఈ క్రమంలో వేమిరెడ్డి పార్టీ మారే ఆలోచన అయితే చేయరు, కానీ ఇలా పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటారనే చర్చ జరుగుతోంది. అయితే ఎంపీతో మిగిలిన ఎమ్మెల్యేలకు సఖ్యత లేకపోవడం వల్ల టీడీపీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నాయి. మరి ఈ విషయంలో అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.